ఎమ్మెల్సీ అంటే ఏమిటి? ఎమ్మెల్సీగా ఎవరు పోటీ చేయాలి? రాజకీయ రంగు పులుముకున్న పట్టభద్రుల ఎన్నికలు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎన్నికలలో ఎవరి బలబలాలు ఏంటి? పివి కుమార్తెను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించి వారు పరువు తీస్తున్న కేసీఆర్. సమగ్ర విశ్లేషణ మీ జనం టీవీ శంకర్. నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. మనం తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల నియోజకవర్గంలో 2 ప్రాంతాలలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఒకటి నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఇక్కడ కూడా గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ముందుగా ఎమ్మెల్సీ అంటే చాలామంది తెలియదు. ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అయితే ఈ ఎమ్మెల్సీని ఒక 5 రకాలుగా ఎన్నుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో. ఈ 5 రకాలలో ఫస్ట్ స్థానిక సంస్థల ద్వారా ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. స్థానిక సంస్థలు అంటే ఎంపీటీసీ, ఎంపీపీలు, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు వీళ్ళతో ఓట్లు వేసి ఎన్నుకునేటువంటి ఒక పద్ధతి. రెండవది టీచర్లందరూ అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి టీచర్లందరూ ఎన్నుకునే ఎమ్మెల్సీ రెండవ రకం. నెక్స్ట్ మూడో రకం వచ్చేసి పట్టభద్రులు. ఎవరైతే డిగ్రీ పాస్ అవుతారో అంటే నియమించిన ప్రకారం ఈ లోపు డిగ్రీ పాస్ అయిన వారికి ఎన్నుకునే అవకాశం గవర్నమెంట్ ఇస్తుంది. 3 రకాలు. నాలుగవది 10 మంది ఎమ్మెల్యేలు కలిసి ఒక ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. ఇక 5వ రకం వచ్చేసి గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలు ఎన్నుకోబడతారు. ఈ 5 రకాలుగా ఎమ్మెల్సీలు ఎన్నుకోబడతారు. ప్రస్తుతానికి పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ 2 ప్రదేశాలలో మనకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే మనం గతంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ విశ్లేషణ చేసుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి విశ్లేషణ చేసుకుందాం. ఇక్కడ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎవరెవరు ప్రధానంగా పోటీలో ఉన్నారు, ఎవరెవరు బలాలేంటి, ఎవరు బలహీనతలు ఏంటి, దాన్ని వెనుకున్నటువంటి కేసీఆర్ కుట్ర ఏంటి ఒకసారి మనం విశ్లేషించుకుందాం. అయితే ఎవరైనా కూడా ఎమ్మెల్సీ ఇంతకుముందు గతంలో ఎమ్మెల్సీ అంటే పెద్దల సభగా పిలుస్తారు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్, ఇది పెద్దల సభగా పిలుస్తారు. అంటే ఎవరైతే సమాజంలో మేధావి వర్గంలో ఉన్నారో, ఎవరైతే కవులు, కళాకారులు లేదా ప్రొఫెసర్స్ అంటే సమాజానికి దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తులే ఎమ్మెల్సీగా ఎన్నుకునే వాళ్ళు. కానీ నేటి రాజకీయాలన్నీ కూడా ఖరాబ్ అయ్యి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఆ రాజకీయ నాయకులు డైరెక్ట్గా పోటీ చేసి వాళ్ళు పెద్దల సభకు పోతున్నారు. దీని ద్వారా రాజకీయ కుట్రలు ఎక్కువ అవుతున్నాయి తప్ప సమాజానికి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు లేవు. ఓకే, మనం విశ్లేషణకు పోతే ఇక్కడ ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఈయన గతంలో 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. మంచి విశ్లేషకుడు. ఏ విషయాన్నైనా వేళ్ల మీద లెక్కబెట్టి దాంట్లో ఉన్నటువంటి కుట్రను, మర్మాన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా సోషల్ మీడియాలో తన ప్రసంగాల్ని చేస్తూ అందరినీ ఆకట్టుకుంటాడు. ఆయన ప్రొఫెసర్గా ఉన్నాడు, గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిండు. మంచి విశ్లేషకుడు, మంచి రాజకీయంలో కానీ లేదా సమాజంలో కానీ మచ్చలేని వ్యక్తిగా ఉన్నాడు. ఇది ఆయనకు కలిసి వచ్చేటువంటి అంశం. అలాగే సామాన్య ప్రజలు, తర్వాత కొన్ని ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, మేధావర్గాలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఆయనకు మద్దతు తెలుపుతున్నాయి. ఆయనను గెలిపించాలనే ఆలోచనకు వచ్చినాయి. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి చిన్నారెడ్డి. ఈయన మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్నాడు. ఈయన మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్. ఆయన సీనియర్, కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్నాడు. మసలేని నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు. నెక్స్ట్ రామచంద్రరావు బీజేపీ నుంచి. ఈయన తాజా మాజా ఎమ్మెల్సీ. మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ పోటీలో బరిలో ఉన్నాడు. ఈయన కూడా మచ్చలేని వ్యక్తిగా ఉన్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వం రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చింది. తర్వాత పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగినాయి. అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయినాయి. కాబట్టి ఆ ప్రభావం ఏమన్నా ఉంటే ఈయన మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా చేసిండు. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. అంటే రైతుల సమస్యలో
రైతుల సమస్యలపై మహబూబ్నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిండు. రైతులందరినీ కూడా కదిలించిండు, పార్టీ శ్రేణులందరినీ కూడా కదిలించిండు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం చేసే విధంగా ఉంటుంది. నెక్స్ట్ దిలీప్ కుమార్, కపిలవాయి దిలీప్ కుమార్, ఈయన మాధవరెడ్డి పిఏగా ఉన్నాడు. ఆర్ఎల్డి పార్టీ నుంచి వెళ్ళి ఇప్పుడు పోటీ చేస్తున్నాడు ప్రస్తుతానికి. తర్వాత గతంలో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి వెళ్ళి కోదండరాం పార్టీ జనసమితి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. ఇక చివరికి వచ్చేసరికి మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి నాగేశ్వర్కి మద్దతు తెలుపుతానని చెప్పి సడన్ గా గత 2 రోజుల క్రితం అక్కడ అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఆమె ఎవరో కాదు, పివి నరసింహారావు కుమార్తె, మాజీ ప్రధానమంత్రి నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవిని టీఆర్ఎస్ బరిలోకి తీసుకొస్తుంది. అయితే ఇక్కడ ఒకటి టీఆర్ఎస్ పార్టీ గమనించాలి ఏంటంటే, గతంలో ఉద్యమ సమయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పోటీ చేయలేదు పట్టభద్రుల నియోజకవర్గంలో. ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉన్న తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దేవిశ్రీ ప్రసాద్ను పోటీ చేయించింది, ఓడిపోయినాడు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది ప్రజలలో, సామాన్య ప్రజలలో. అదేవిధంగా జాబులు ఇస్తలేడు అని చెప్పేసి నిరుద్యోగులలో, పట్టభద్రులలో ఎక్కువ నిరాసక్తి వచ్చింది. ఇలాంటి తరుణంలో మంచి రాజకీయ పలుకుబడి కలిగినటువంటి కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తిని, సురభి వాణిదేవిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబెట్టడం వెనుక కేసీఆర్ ఏం కుట్ర పన్నెండో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగా పివి నరసింహారావు ఫ్యామిలీ మీద, కుటుంబం మీద కేసీఆర్కు నిజంగా ప్రేమ ఉంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి, లేదా కేసీఆర్ కుమార్తె కవిత నిలబడ్డ ప్లేస్లో సురభి వాణిదేవిని నిలబెట్టి గెలిపించాల్సిన అవసరం ఉండే. కానీ ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి భంగం కలిగించే విధంగా, రాజకీయంగా భంగం కలిగించే విధంగా కేసీఆర్ కుట్ర పన్నెండు, ఇది గమనంలో పెట్టుకోవాలి. ఈ విధంగా మన జనం టీం విశ్లేషణ చేసింది. ఇంకా ఎలక్షన్లు వస్తున్న తరుణంలో ఎవరెవరు బలాలేంటి, ఎవరు బలహీనతలేంటి, ఎవరు గెలుస్తారు, ఏ విధంగా గెలుస్తారు, పట్టభద్రులందరూ కూడా ఎవరి వైపు ఉన్నారో మనం విశ్లేషించుకుందాం. అంతవరకు జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను, మీ అమూల్యమైన సందేహాలను కావచ్చు, సలహాలు, సూచనలు కావచ్చు, మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.